మీరు సిద్ధంగా ఉన్నారా? సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీరు చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ఓకే, సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీరు చాలా కోల్పోవాల్సి ఉంటుంది. చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. విలియం వాయిస్ రికార్డ్ ఎవరు చేయొద్దండి, ఎందుకంటే మనమంతర క్లాస్ అనేది రిజిస్టర్ చేయబడింది. ఒకవేళ మాకు తెలియకుండా మీరు రికార్డ్ చేసినా అది మాకు తెలిసిపోతుంది, మీ మీద కేసు ఫైల్ అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. మీ అడ్వకేట్ గారు చెప్పండి శిక్షార్హులు. అడ్వకేట్ గారికి చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. చెప్పండి. రిజిస్ట్రేషన్ కాపీరైట్స్ కింద ఎవరైనా కనుక ఈ క్లాస్ని రికార్డ్ చేస్తే వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుంది. చెప్పండి ఓపెన్గా. క్లాస్లో ఎవరైనా రికార్డ్ చేస్తే, వాయిస్ రికార్డ్ చేస్తే శిక్షార్హులు, దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా కఠినంగా ఉంటాయి, చట్టం చాలా కఠినంగా ఉంటుంది. నేను అదే చెప్తున్నాను. మా దగ్గర ఉన్నది రెండు. ఒకటి నిజాయితీ, రెండు స్వచ్ఛత. చెప్పాను లేదా స్టార్టింగ్లో. మీరు మళ్ళీ రికార్డింగ్ చేశారనుకోండి, ఆ స్వచ్ఛత నిజాయితీని కోల్పోతారు. సబ్జెక్ట్ మీకు ఎక్కదు. ప్రతిదీ రాసుకోవాలి. రాసుకోవడం వల్ల ఈ పేపర్ నుంచి, పెన్ను నుంచి, మీ చేతుల నుంచి మీ యొక్క మెదడు వరకు కొన్ని వేల నరాలు యాక్టివేట్ అవుతాయి. అవన్నీ మీ యొక్క సబ్జెక్ట్ని జీర్ణించుకొని మీ జీవితంలో స్థిరంగా ఉండే విధంగా చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఎవరు కూడా రికార్డ్ చేయొద్దు, రాసుకోండి. రైట్. విలియం జేమ్స్ 19వ శతాబ్దంలో విలియం జేమ్స్ 19వ శతాబ్దంలో గొప్ప ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో కాదు, గొప్ప ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో కాదు, నమ్మకం నిండిన మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. ప్రతి మనిషిలోనూ మళ్ళీ చెప్పిన విలియం జేమ్స్ 19వ శతాబ్దంలో అత్యంత గొప్ప ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో కాదు, నమ్మకం నిండిన మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. ప్రతి మనిషిలోనూ అపారమైన శక్తి ఉందని, దాన్ని వెలికి తీయడంలో మనం కోరుకున్నవన్నీ సాధించగలం అన్నారు. ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఉండే చేత ఎత్తండి. కానీ సత్యాన్ని తెలుసుకోవాలంటే మీరు చాలా వదిలిపెట్టాలి. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? దేవుణ్ణి వదిలిపెట్టాలి. మన సబ్జెక్ట్లో దేవుడు లేడు. ఓకేనా? ఫస్ట్ దేవుణ్ణి వదిలిపెట్టాలి. 2 మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి. 4 చాదస్తాలను వదిలిపెట్టాలి. ఓకేనా? 5 జ్యోతిషం వదిలిపెట్టాలి. 6 వాస్తు వదిలిపెట్టాలి. ఇవన్నీ మన సబ్జెక్టులో లేవు. ఓకేనా? ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే సత్యం వైపు ప్రయాణం చేస్తావో నువ్వు ఒక ప్రకాశకుడిగా మారిపోతావు. అంటే మాస్టర్ ఎప్పుడైనా ఎలా ఉంటాడంటే, సత్యాన్ని తెలుసుకున్న వాడిని మాస్టర్ అంటాం మనం.
మాస్టర్ వాక్స్ ఎలోన్. అర్థమైందా? ఎప్పుడైనా మాస్టర్ ఒంటరిగా ప్రయాణం చేస్తాడు తప్ప గుంపుతో ప్రయాణం చేయడు. ఓకేనా? గుంపుతో ప్రయాణం చేయడు. ఎందుకంటే అతని ఆలోచనలు వేరు, అతడి విధి విధానం వేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు మా మణిమంత్ర గ్రూప్ సభ్యులందరూ కూడా దే ఆర్ మాస్టర్స్. ఎప్పుడైతే గోవా క్లాస్, సెషన్ క్లాస్ అటెండ్ చేసారో దే ఆర్ ఆల్ మాస్టర్స్. వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళు నివసించే విధానం వేరు. ఓకేనా? వాళ్ళ ప్రవర్తించే తీరు వేరు. ఇదంతా ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న భౌతిక ప్రపంచానికి అంత వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఏమో అవునా కదా? ఇప్పుడు మనం అందరం ఇంతకు చూస్తున్నారా లేదా? ఇంతకుముందు ఒక రకంగా చూసేది, ఇప్పుడు ఇంకో రకంగా చూస్తున్నారు. ఏ ఫంక్షన్లకు పోవాలనిపించదు, ఏ పబ్లిక్లో కలవాలనిపించదు, టీవీ సీరియల్ చూడాలనిపించదు. ఓకేనా? ఎక్కడ ఏ మాటలు వినాలనిపించదు. కేవలం ఏముంటే ఓన్లీ పాజిటివ్ మైండ్, కేవలం డబ్బు సంపాదించడం తప్ప వేరే ఆలోచనలు రావు. ఇప్పుడు ఏమైపోయింది? సత్యాన్ని తెలుసుకోవడానికి ఇవి ఏవైతే చెప్పానో అన్నింటినీ వదిలేయాల్సి వచ్చింది. అర్థమైంది? ఇంకా చాలా మీ జీవితంలో వదులుకుంటే కానీ మీరు సత్యం వైపు ప్రయాణించారు. ఎప్పుడైతే సత్యం వైపు ప్రయాణిస్తారో అప్పుడు మీరు మాస్టర్గా మిగిలిపోతారు. అది చెప్తున్నాడు. మరి విలియం జేమ్స్ ఏం చెప్తున్నాడంటే ఈ 19వ శతాబ్దంలో నుంచి మనం తీసుకున్నప్పుడు ఎన్నో ఆవిష్కరణలు జరిగినాయి మనకి. ఓకేనా? ఒక కంప్యూటర్ రంగం కావచ్చు, లేదంటే టెక్నాలజీ రంగం కావచ్చు, అంటే ఏ రంగం తీసుకున్నా దాదాపు మన 19వ శతాబ్దం నుంచి ఆధునిక యుగం అని చెప్తాం మనం. ఈ ఆధునిక కలియుగంలో బోల్డెడు మనం కొత్త ఆవిష్కరణలు మనం చూడడం అనేది జరిగింది. దాదాపు ఇప్పుడు ఈ యొక్క 2025 వరకు. ఓకేనా? వీటన్ని జరగడానికి కారణం ఏంటంటే ఇదంతా సైన్స్కి సంబంధించిన విషయం అసలే కాదు. ఇప్పుడు ఒక కొత్త ఆవిష్కరణ జరిగింది, మనం ఏమనుకుంటాం? ఓ సైంటిస్ట్ ఒక కొత్త ఆవిష్కరణ చేసింది అనుకుంటాం. అవునా కదా? మాట్లాడాలి అదే అనుకుంటాం. అవన్నీ అలా జరగలేదు. ఎవడు ఏది కనిపెట్టలేదు, ఎవడు ఏది చేయలేదు. ఇదంతా ఎలా జరిగిందంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నమ్మకం నిండిన నీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. ఓకేనా? ఇప్పుడు దుబాయ్ ఉంది, ఇంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే బిల్డ్ చేశారు. ఇప్పుడు బుర్జ్ దుబాయ్ కావచ్చు, అదేంది బుర్జ్ ఖలీఫా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇదంతా కూడా ఒక మనిషి మనసులో మెదిలినటువంటి ఆలోచనే తప్ప అది సైన్స్ కాదు అని చెప్తుంది ఇక్కడ శాస్త్రం. అర్థమైంది? కాబట్టి ఏ ఆవిష్కరణ జరిగినా సరే, ఎంత గొప్ప ఆవిష్కరణ జరిగినా సరే, ఒక కొత్త విషయం తెలుసుకున్నా సరే, వాటన్నిటి కారణం మనిషి యొక్క మైండ్ తప్ప అది భౌతిక శాస్త్రంలో ఆవిష్కరించబడినటువంటి నూతన ఆవిష్కరణ కాదు. అంటే ఏదైనా సరే నీ మనసు నుండి మాత్రమే ఉద్భవించాలి, నీ మనసు నుండి మాత్రమే ఈ ప్రపంచానికి ఇవ్వాలి. అవునా కదా? ఒకప్పుడు ఎడారి, జస్ట్ మీరు చూడండి, ఇక్కడ మనం ప్రయాణం చేసాం నిన్న మొన్న, పక్కనంతా ఎడారే ఉంది. అవునా కదా? దాంట్లో మట్టి పోసి ఎడారిలో గులాబీ పూలు పండించారు అని చెప్పి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ దుబాయ్ వాళ్ళ మీద ఒక కవిత రాశాను. ఎక్సలెంట్ కవిత. ఓకేనా? వాళ్ళ జీవితాలు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరాయి. ఎడారిలో గులాబీ పూలు పండించారు. ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? కాదు. నేను తీసుకెళ్ళి ఒక మనిషిని ఆ ఎడారిలో వదిలిపెట్టేవాడు కాదు. వాడు ఏం ఆలోచిస్తాడు? అయ్యో నీళ్ళు లేవే, ఓకే నేను ఎలా జీవించాలి, ఈ ఎడారి నుంచి ఎలా బయటపడాలి, రాత్రి అయితే విపరీతం చలి, తేళ్ళు, రకరకాల పాములు, వీటన్నింటి ఇదే ఆలోచిస్తాడు నిరంతరం తప్ప అక్కడ ఉండి పొరపాటున నేను ఒక గొప్ప ధనవంతుని, అన్ని రకాల సుఖాలని నేను ఇక్కడ అనుభవిస్తాననే ఆలోచన వస్తుందా? మనకి వస్తుందా? రాదు. ఇప్పటికి కూడా ఆ రీల్స్లో చూస్తుంటాం, దుబాయ్లో ఆ మేకల్ గ్యాస్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయి వాడు ఆ వీడియోలు ఏడ్చుకుంటూ పెడతాడు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నన్ను బయటపడేయండి. ఎందుకు? వాడు ఆ దరిద్రం ఆలోచనతోనే ఉన్నాడు. వాడు ఏనాడు కూడా ఉన్నతమైన ఆలోచనలు లేవు. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఎడారిలో ఉండి వాడు గులాబీ పూలు పండించాలని ఒక గొప్ప ఆవిష్కరణ గురించి వాడు ఆలోచించడం వల్ల ఈరోజు దుబాయ్ ఇంత రిచ్గా తయారైంది. కాబట్టి ఇది భౌతిక శాస్త్రంలో జరిగినటువంటి అద్భుతం కాదు, కేవలం మనిషి యొక్క మస్తిష్కం నుంచి ఉద్భవించినటువంటి గొప్ప ఆలోచన అని చెప్పబడుతున్నాడు. ఎవరు చెప్తున్నారు? విలియం జేమ్స్ చెప్తున్నాడు మనకి. ఓకే ఫ్రెండ్స్, రాసుకోండి. మీరు నెంబర్ 1 రాసుకోండి. మీరు అతి సులభంగా ధనవంతులు కావాలని నిర్ణయం తీసుకోండి. మీరు అతి సులభంగా ధనవంతులు కావాలని నిర్ణయం తీసుకోండి.
దాన్ని బలపరచండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు పుష్కలంగా ధనాన్ని కలిగి ఉంటారని భావించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు పుష్కలంగా ధనాన్ని కలిగి ఉంటారని భావించండి. నెంబర్ 2, మీరు నిరాశా నిస్పృహల గురించి కలలు కంటున్నంతసేపు అలాంటి సంఘటనలనే మీరు నిరాశా నిస్పృహల గురించి కలలు కంటున్నంతసేపు అలాంటి భౌతిక సంఘటనలే సృష్టించుకుంటున్నారు. అక్కడ మీటింగ్ ఉందా? సౌండ్ వాళ్ళదా? డిస్టర్బెన్స్ అవుతుందండి. దారిద్ర్యానికి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉంటే అలాంటివే మీరు ఎదుర్కొంటారు. దారిద్ర్యానికి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉంటే అలాంటివే మీరు ఎదుర్కొంటారు. మీరు నిరాశా నిస్పృహల గురించి మీరు కలగంటున్నంతసేపు అలాంటి భౌతిక సంఘటనలు సృష్టించుకుంటారు. దారిద్ర్యానికి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉంటే అలాంటివే ఎదుర్కొంటారు. నెంబర్ 3, కలలు కనే ప్రక్రియ, ది ప్రాసెస్ ఆఫ్ డ్రీమ్స్. కలలు కనే ప్రక్రియ, ది ప్రాసెస్ ఆఫ్ డ్రీమ్స్ అనేది ఒక సరదాగా ఉండాలి. కలలు కనే ప్రక్రియ, ది ప్రాసెస్ ఆఫ్ డ్రీమ్స్ అనేది ఒక సరదాగా ఉండాలి. బలవంతంగా ఒత్తిడికి గురైనప్పుడు మీ కోరిక నెరవేరదు. బలవంతంగా ఒత్తిడికి గురైనప్పుడు మీ కోరిక నెరవేరదు. మీకు జీవితంలో కావాల్సినది పొందాలనుకున్నప్పుడు వాటిని మానసికంగా ఉల్లాసంగా చూడటం నేర్చుకోండి. నెంబర్ 4, నిజ జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యలు ఉదాహరణకి అప్పులు. ఎగ్జాంపుల్ రాసుకోండి. అప్పులు. వీటికై మీరు
వీటి గురించి కాకుండా సంపద గురించి ఆలోచించి సమస్య నుండి బయటపడవచ్చు. నెంబర్ 5, వీటి గురించి కాకుండా సంపద గురించి ఆలోచించి సమస్య నుండి బయటపడగలరు. నెంబర్ 5, నిస్సహాయ స్థితిలో దిక్కుతోచని స్థితిలో దిక్కుచోచని స్థితిలో జీవించడానికి మీరు ఇక్కడ జన్మ తీసుకోలేదు. నిస్సహాయ స్థితిలో దిక్కుచోచని స్థితిలో జీవించడానికి మీరు ఇక్కడ జన్మ తీసుకోలేదు. జీవిత వికాసానికి సరిపడా సర్వశక్తి సామర్థ్యాలు మీరు కలిగి ఉన్నారు. జీవిత ఆనందానికి ఆర్థిక స్వేచ్ఛకు అన్ని కోణాల్లో ఇక్కడ లోటు లేదు. మీ ఆనందం కోసం అన్ని రకాల సంపదలు సిద్ధపరచబడి ఉన్నాయి. వాటన్నిటినీ మీ అంతర్శక్తి ద్వారా వెలికి తీయండి. నెంబర్ 6, జీవితం ఒక నిరంతర ప్రవాహం. ఎమోషన్స్తో కూడిన మీ ఆలోచనలు మీకు అలాంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి. జీవితం ఒక నిరంతర ప్రవాహం. ఎమోషన్స్తో కూడిన మీ ఆలోచనలు మీకు ఆ పరిస్థితులను కల్పిస్తున్నాయి. మీరు అడిగిన వాటినన్నిటినీ
మీరు అడిగిన వాటినన్నిటినీ మీ శుద్ధ చేతనం సమకూరుస్తుంది. మీరు అడిగిన వాటినన్నిటినీ మీ శుద్ధ చేతనం సమకూరుస్తుంది. క్లాస్ ఇది ఫంక్షన్ కాదు, ఇది ఫంక్షన్ అయితే ఇబ్బంది లేదు.